ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. గడిచిన జీవితాలలో నువ్వు పట్టింది ఏది బంగారం కాకపోవచ్చు. నీ జీవితంలో ప్రతిదీ ఏది చేసినా ఫెయిల్యూర్ రావచ్చు. నీ ఉద్యోగం విషయంలో కావచ్చు, నువ్వు తలపెట్టిన పని విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో ఫెయిల్యూర్ ఓటమి జరగవచ్చు. కానీ యేసు నామం పేరిట నేను చెప్తున్నాను, ఆ ఫెయిల్యూర్స్ అన్ని కూడా మర్చిపోయి దేవుని నామం పేరిట నువ్వు అడిగేయి, ఖచ్చితంగా ఒక విజయాన్ని నువ్వు చూస్తావు. ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో దేవుడు ఒక విజయాన్ని రాసిపెట్టి ఉంచాడు ప్రియ దేవుని. కాబట్టి మన గత వైఫల్యాలను మనం ఏం చేయాలి? మరచిపోవాలి. మన గత వైఫల్యాలనే పట్టుకొని ఉన్నామనుకోండి, మనం ముందడుగు వేయలేం. మన కాళ్ళకు పెద్ద బండరాయి ఉన్నదనుకోండి, కట్టేసి ముందట అడుగు వేయగలుగుతామా? ఈరోజు మనము ఏం ముందట అడుగు వేయలేకుండా మనకు ఏది ఆపుతున్నదంటే ఇదిగో మన గత వైఫల్యాలు. అన్నీ మన కాళ్ళకు కట్టుకొని ఉంచుకుంటాం. గతంలో ఇట్లయింది, గతంలో అట్లయింది, నా పరిస్థితి ఇట్లయింది, నేను అది చేస్తే ఇట్లయింది, ఇది చేస్తే ఇట్లయింది. లేదు ప్రియ దేవుని బిడ్డలారా,